హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఒక ఇంపార్టెంట్ విషయం ఇవాళ చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను జనరల్‌గా కౌన్సెలింగ్ సెషన్స్ చేసేటప్పుడు ఎవరి ఫోను లిఫ్ట్ చేయను. ఎవరితో ఫోన్‌లో మాట్లాడను. అయితే నేను ఒక ఇంపార్టెంట్ కౌన్సెలింగ్‌లో ఉండగా క్లయింట్ తన ఇంపార్టెంట్ విషయాలన్నీ చెప్తున్నాడు. అప్పుడే ఓపెన్ అవుతున్నాడు. ఈ టైంలో సడెన్‌లీ ఒక ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరిది అని చెప్పి చూస్తే మా పాప స్కూల్ టీచర్‌ది. సరే ఒకసారి నేను రింగ్ అవ్వటం చూశాను, వదిలేశాను. మళ్ళీ వెంటనే రింగ్ అవ్వటం చూశాను. మళ్ళీ వెంటనే రింగ్ అవ్వటం చూశాను. ఇలా 3 టైమ్స్ రింగ్ అవుతానే ఉంది. నాకప్పుడు అనిపించింది, ఏంటి వీళ్ళకసలు కామన్ సెన్స్ ఉండదా? ఒక వ్యక్తికి ఒకసారి ఫోన్ చేసినప్పుడు టైం ఇవ్వాలి గదా! మళ్ళీ వెంటనే చేస్తాడు గదా! ఏంటి వీళ్ళు అని చెప్పేసేసి నేను తర్వాత నాలుగోసారి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేశాను. అప్పుడు లిఫ్ట్ చేసినప్పుడు అవతల టీచర్ ఏం చెప్పింది తెలుసా? శ్లోక స్కూల్ టీచర్ అనమాట. సచ్ ఎ నైస్ స్కూల్ యాక్చువల్లీ. ఆమె చెప్పిందేంటంటే, మీ పాపకి లంచ్ బాక్స్ తేవటం మర్చిపోయారు సార్. పాపకి ఆకలవుతుంది సార్ అని చెప్పి మాట్లాడింది. నాకు చాలా బాధేసింది. అరే! ఈ విషయం గనక అర్థం చేసుకోకుండా నేను సడెన్‌గా ఆమె మీద రియాక్ట్ అయిపోయి, కోపంతో గనక ఏంటి మేడం మీకు కామన్ సెన్స్ లేదు అది ఇది అని చెప్పి నేనంటే ఎంత బాధగా ఉండేదని చెప్పండి. సో, ద పాయింట్ ఏంటంటే నేనిక్కడ చెప్పాలనుకున్నదేంటంటే సచ్ ఎ నైస్ స్కూల్ శ్లోక స్కూల్ టీచర్ అండ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెవర్ జంప్ ఇంటూ కన్క్లూషన్. వేరే వ్యక్తి మాట్లాడకుండా, వేరే వ్యక్తి ఎక్స్‌ప్లనేషన్ వినకుండా మీరు దయచేసి కోప్పడొద్దు. ఆ తర్వాత చాలా తప్పయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ సో మచ్.